నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। పల్నాడు జిల్లాలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్। తెనాలి కోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన 11వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్। స్వతంత్ర ఫలాలు అందరికీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న సబ్ కలెక్టర్ ప్రకాష్ జై। దేశ సమగ్రతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్। తెనాలి నియోజకవర్గంలో అంబరాన్నంటిన 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు। పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణం నందు జిల్లా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు। 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణం నందు గురువారం అట్టహాసంగా నిర్వహించారు। రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనంతో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించారు। పోలీసు ఎన్సీసీ దళాల గౌరవ వందనం స్వీకరించి జిల్లా కలెక్టర్ పి అరుణబాబు ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ప్రత్యేక వాహనంలో క్రీడా ప్రాంగణంలో పరిశీలనలో పాల్గొన్నారు। పరిశీలన ఆద్యంతం వీక్షకులకు చిరునవ్వుతో పలకరిస్తూ అభివాదం చేశారు। పరిశీలన తర్వాత వేదిక మీద నుంచి జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు। ప్రత్యేకంగా ఆహ్వానించిన స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించి సన్మానించారు। వ్యవసాయ అనుబంధ శాఖలు, గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖ, పౌర సరఫరా శాఖ, మహిళాభివృద్ధి, సుసంక్షేమం, గృహ నిర్మాణ సంస్థ, వైద్య, ఆరోగ్య, సాంఘిక సంక్షేమం, అటవీ శాఖల శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు। దేశభక్తి గీతాలకు పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక నృత్య ప్రదర్శన వీక్షించారు। అనంతరం ఉత్తమ సాంస్కృతిక ప్రదర్శనలు, ఉత్తమ శకటాలు, ఉత్తమ స్టాల్స్, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు। 43 మంది జిల్లా స్థాయి అధికారులు, 225 మంది ఇతర అధికారులు కలిపి మొత్తం 265 మంది ఉద్యోగులు మంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రం పొందారు। చివరగా వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి తిరిగి జాతీయ గీతంతో వేడుకలను ముగింపు పలికారు। ఈ వేడుకల్లో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ వినాయకం, జిల్లా స్థాయి అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, పెద్ద ఎత్తున విద్యార్థులు మరియు సాధారణ ప్రజానికం పాల్గొన్నారు। 15% వార్షిక వృద్ధి రేటు లక్ష్యంగా జిల్లాలో 100 రోజుల ప్రణాళికలను అమలు చేస్తున్నామని ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు। ఈ ఏడాది అక్టోబర్ 2 నుండి 100 రోజుల ప్రణాళిక అమలవుతుందని అన్నారు। జిల్లా నుంచి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పుల్లరి ఉద్యమ నేత కన్నిగంటి హనుమంతును స్మరించుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు। శాఖల వారీగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు। వేడుకలకు హాజరైన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగాన్ని ముగించారు। పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మహిళలకు, యువతి యువకులకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు। బ్రిటిష్ వారు విధించిన కఠినమైన పన్నులకు వ్యతిరేకంగా పుల్లరి పోరాటానికి నాయకత్వం వహించిన శ్రీ కన్నెగంటి హనుమంతరావు గారు ఈ పల్నాడు జిల్లా వాసులు కావడం, ఆనాటి పల్నాడు సత్యాగ్రహంలో ఎందరో విప్లవ నాయకులు, స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తిదాయకం కావడం మనకెంతో గర్వకారణం। తెనాలి కొత్తపేటలోని కోర్టుల ప్రాంగణం నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు। 11వ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు। తెనాలి కొత్తపేటలోని కోర్టుల ప్రాంగణం నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 11వ జిల్లా జడ్జి డి శ్రీనివాసులు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు। అలాగే ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు। తొలుత న్యాయదేవత విగ్రహానికి, జాతీయ నేతల చిత్రపటాలకు న్యాయమూర్తులు, అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్లు పూలమాలలు అర్పించి భారత జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు। అనంతరం కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ దేశంలో అట్టడుగున్నటువంటి పేదలకు న్యాయం చేకూరాలని, ఆర్థిక అసమానత తొలగించే ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు। సమాజంలోని ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చాలనేదే భారత రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు। బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాల ప్రభాకర్ మాట్లాడుతూ రాజ్యాంగ ఫలాలు అందరికీ చేరువ కావాలన్నదే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన అన్నారు।
78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీధర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పవన్ కుమార్, ఫస్ట్ ఎడిషనల్ జూనియర్ జడ్జ్ వివేక్ వర్ధన్, 2వ అదనపు సివిల్ జడ్జ్ రాజశేఖర్, బారు సెక్షన్ ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, జాయింట్ సెక్రటరీ అప్పాల కిషోర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొమ్ము అబ్రహాం లింకన్, రెహానా, పుణ్యవతి మరియు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గౌరవనీయ ఏడీజే గారికి మరియు మా కొలీగ్ ఆఫీసర్స్కి, బార్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్కి మరియు మెంబర్స్కి మరియు అందరి పిల్లలకి అందరికీ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసును స్వాతంత్ర దినోత్సవ విశిష్టత ఏంటంది. కానీ ఎందుకు 10 సంవత్సరం జరుపుకుంటుంటున్నామంటే మా ఉద్దేశంలో ఒకటేంటంటే ఈ స్వాతంత్ర సంపాదనలో చాలామంది అసలు బాపారనే విషయం మనకు తెలుసు. వాళ్ళని జోహార్లు అర్పించడం అది ప్రథమ కర్తవ్యం మనది. రెండవది ఏంటంటే మనం ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందటానికి మన వంతు కృషి ఏం చేస్తున్నామనే విషయాన్ని అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా రోజుల్లో ఎంతవరకు చేసాం, మా అదృష్టవశాత్తు మీ అందరూ సహాయ సహకారాలతో మా వరకు మేము మా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నామని అనుకుంటున్నాం. నేనైతే ఇంకా ఏంటంటే ఇంకా మరింత అందరికీ 8వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, అలాగే ఎన్సిసి క్యాడెట్స్, మహిళా న్యాయవాదులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవానికి కారణం ఎంతో మహనీయులు, వాళ్ళ త్యాగాలు అవన్నీ స్మరణ చేసుకోవడానికే మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అంశం ఏంటంటే రాజ్యాంగాన్ని మనం అందరం కాపాడుకొని మన హక్కులు, విధులు వాటిని పాటిస్తూ దేశ సంరక్షణకు, దేశ ప్రగతికి మనంతా కృషి చేయాలని చెప్పేసి మరొకసారి చెప్తున్నాను. ముఖ్యంగా ఈ దేశంలో ఇంకా అట్టడుగు వర్గాలు, ఇంకా కొంత బలహీన వర్గాలు ఇంకా కూడా ఈ న్యాయాన్ని అందుకోలేక కొంతమంది ఎన్నో బాధలకు గురవుతున్నారు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా ఈ కోర్టుకు వచ్చి వారి యొక్క బాధలను, ఇబ్బందులను తెలియజేసుకొని దేశంలో ఎవరు కూడా ఈ చట్టాలను ఉపయోగించుకోకుండా వెనకబడి ఉండటానికి వీల్లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేశ సంరక్షణ కోసం దేశంలో ఎవరు కూడా బలహీనులు కాకుండా ఉండకుండా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాంగ విలువలను గౌరవించి రాజ్యాంగాన్ని గుర్తించి మనం మంచిగా నడవాలని చెప్పేసి అందరికీ తెలియజేయపరుచుకుంటున్నాను. తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. తెనాలి కొత్తపేటలోని తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వతంత్ర సమర యోధుల కుటుంబ సభ్యులను సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ గౌరవించి శాలువాలతో సత్కరించారు. అలాగే పలు శాఖల అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో తెనాలి కీలక పాత్ర పోషించని అన్నారు. మహనీయుల త్యాగ ఫలితంగా ఏర్పడిన స్వతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి చేరేలా ప్రభుత్వం తోడ్పడుతుందని అన్నారు. జాతీయ సమైక్యతను చాటి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యతతో ముందుకు వెళ్లాలని కాంక్షిస్తూ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. స్వతంత్రం సాధించుకొని 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ స్వతంత్ర దినోత్సవం జరుపుకొనిచున్న శుభ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనాలని మహాత్మా గాంధీ పిలుపు మేరకు 1942 ఆగస్టు 12న స్వతంత్ర సమర యోధులు తెనాలి రైల్వే స్టేషన్ దగ్గరే నినాదాలు చేస్తూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకముగా ఉద్యమించగా బ్రిటిష్ పోలీసులు వారిపై జరిపిన కలుపులో 7 సభ్యులు ప్రాణత్యాగం చేయడం ద్వారా దేశ స్వతంత్రత ఉద్యమంలో గుంటూరు జిల్లా ఒక ప్రముఖ పాత్రను పోషించడం అయింది. వారి జ్ఞాపకార్థం రాణారంగ చౌక్ను తెనాలి పట్టణంలోని నిర్మించడం జరిగింది. ఇది భారతీయ ప్రజల ధైర్య, సాహసాలు మరియు దృఢమైన స్ఫూర్తి విజయాన్ని సూచిస్తుంది. ఇది మన స్వయం నిర్ణయదారకము, న్యాయ బాధ్యత మరియు మానవ మర్యాద కోసం జరిగిన పోరాటం. ఈ సందర్భంగా స్వతంత్ర సమర యోధులకు నా నమస్సులు మరియు అమర వీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను.
ఎప్పుడు నేను తెనాలి డివిజన్లో గతించే సంవత్సరం కాలంలో వివిధ శాఖలకు సంబంధించి జరిగిన అభివృద్ధి కార్యక్రమం గురించి వివరిస్తాను. వ్యవసాయం శాఖ తెనాలిలో 16,345 ఏకర్లలో వారి పంట వేశారు. 4,043 ఏకర్లలో ఈ పంట ద్వారా పంట నమోదు చేశారు. ఇలాగా కొల్లిపారాలో కూడా 16,500 ఏకర్లో వారి పంట వేశారు. 4,156 ఏకర్లో ఈ పంట నమోదు చేశారు. సెప్టెంబర్ 10లోగా రైతు సేవా కేంద్రం ద్వారా రైతులు పంట నమోదు చేయించుకోవాలి. గృహ నిర్మాణ శాఖ ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్ కింద తెనాలి డివిజన్కి 27,753 ఇల్లు మంజూరీ చేయడం అయింది. దాంట్లో 7,023 ఇల్లు పూర్తి అయింది. 20,728 విడుదల దశలలో ఉన్నాయి. ప్రభుత్వము 100 రోజుల టార్గెట్తో 1,50,000 ఇల్లు పూర్తి చేయటకు ప్రయత్నిస్తున్నారు. తెనాలి డివిజన్లో 12,560 ఇల్లు పూర్తి చేయటకు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో 336 ఇల్లు పూర్తి అయింది. నిల్వ 12,226 ఇల్లు పూర్తి చేయవలసి ఉన్నది. రానున్న కాలంలో కూడా తెనాలి మరింత అభివృద్ధి చేసేందుకు ఎఫర్ట్ చేస్తాం. నేటి స్వతంత్రత దినోత్సవం వేడుకలకు హాజరైన స్వతంత్రత సమర యోధులకు, అధికారులకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్. దేశ సమగ్రతను ఐక్యతను పెంపొందించేందుకు దేశ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందని తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ అన్నారు. గురువారం తెనాలి గంగానంపేటలోని తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయులు అందించిన త్యాగ ఫలితంగా ఏర్పడిన భారత స్వతంత్రాన్ని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో అనుభవించాలని అన్నారు. దేశ సమగ్రతను పెంపొందించేందుకు పౌరులందరూ కృషి చేయాలని అన్నారు. భావి భారత పౌరులకు స్ఫూర్తినిచ్చేలా ప్రతి ఏటా స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. నియోజకవర్గ ప్రజానికానందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, పట్టణ పార్టీ అధ్యక్షులు మద్దాలి శేషాచలం, పలువురు కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఏదైతే మన పెద్దలు మన దేశంలో నివసిస్తున్న ప్రజలందరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించాలని, మన పాలనని మనమే పరిపాలించుకోవాలని, స్వదేశీ పరిపాలన వద్దని, మన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే దాంట్లో మన దేశంలో నివసించే ప్రజలందరికీ, అంటే ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం పరిపాలించటం కోసం ఎంతోమంది త్యాగాల ఫలితం. వారి త్యాగాలే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వేచ్ఛగా మన హక్కుల్ని, మన విధుల్ని చేయగలుగుతాం. అందుకే ఈ దేశంలో నివసించే మనందరం దేశ సార్వభౌమాధికారాన్ని, దేశ సమగ్రతని కాపాడే దాంట్లో మనందరి గొంతు ఒకటగా ఉండాల్సిన అవసరం. ఈరోజు ప్రభుత్వాలు ఏదైనా అవ్వచ్చు, పాలకులు ఎవరైనా అవ్వచ్చు, కానీ దేశ సమగ్రతని కాపాడే దాంట్లో ప్రజలందరి యొక్క గొంతు ఒకే మాటగా ఉండాలి. భవిష్యత్ తరాలకి తీసుకెళ్లే విధంగా సత్ప్రవర్తనతో, ప్రతి వ్యక్తి బాధ్యతతో దేశం యొక్క సమగ్రతను కాపాడే దాంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో మరి మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే పట్టణ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ కలిసి పార్టీ ఆఫీసులో స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోవటం చాలా సంతోషపడతా ఉన్నాం. వేమూరులోని శ్రీ కృష్ణ చైతన్య పబ్లిక్ స్కూల్ నందు నూతనంగా నిర్మించిన అదనపు గదులను, కంప్యూటర్ విభాగాన్ని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో మువ్వెన్నెల జాతీయ జెండాను ఎగురేసి తెలుగుదేశం పార్టీకి సేవలందించిన 4 వృద్ధులను సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకించారు. చిన్నారులను అభినందించి బహుమతి ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను బోధించాలని, అందుకు ప్రధాన భూమిక వహించాలని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ద్వారా నూతన ప్రణాళికలతో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం జరుగుతుందని అన్నారు. స్వతంత్రానికి ముందు, తదుపరి స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగదనులకు జీవితగాథలను విద్యార్థులకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాసిన ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. గాంధీజీ కళ్ళగన్న రామరాజ్య స్థాపనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ దిశలో అడుగులు వేస్తున్నారని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జొన్నగడ విజయబాబు, ఉషా రాజేష్, తహసీల్దార్ సుశీల, ఎంఈఓ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు అమిశెట్టి కిషోర్, గాజుల వెంకట సుబ్బయ్య, తేజో ప్రసాద్, మన్నేపసి, వేమూరు శేషు, పోలు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నూతనంగా మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మన ప్రీతమ నాయకులు శ్రీ ఆనందబాబు గారి చేతుల మీదుగా మా యొక్క అభిమానం, ఆయన యొక్క అభిమానంతో మా దాంట్లో ఉన్నటువంటి ఆఫీస్ రూము, కంప్యూటర్ రూమ్ ప్రారంభించుకోవడం, క్లాస్ రూమ్ని. మరి ఈరోజు స్వాతంత్రం సిద్ధించినటువంటి నాటి పరిస్థితులు, ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన మహనీయుల యొక్క చరిత్ర, ఆనాటి ఘట్టాలన్నీ కూడా ఈరోజు పిల్లలకి పాఠ్యాంశాలుగా బోధించాల్సిన అవసరం ఉంది. వారిని ఆ దిశగా చైతన్యవంతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా స్కూల్స్లో ఉండేటటువంటి ఉపాధ్యాయులు ఈ బాధ్యతని భుజాలకు ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని, నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి పుస్తకాల నాలెడ్జ్ కాకుండా ఈ దేశానికి సంబంధించి, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్త అంశాలు కూడా వాళ్ళకి విపులంగా బోధించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి నేను భావిస్తున్నా. ఏ రోజుకు ఆ రోజు దినదిన పురోభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా రేపు పెద్దవాళ్ళ ఈ పిల్లలు అన్ని అంశాలు ప్రతిరోజు తెలుసుకుంటూ ఉండాలి. తప్పటడుగు అనేది వేస్తే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాం. ఈరోజు ఇందాక ఉదయం ప్రధానమంత్రి గారు జెండా వందనం చేసి మాట్లాడుతూ రాబోయే కొద్ది రోజుల్లో 3వ ఆర్థికంగా అతి బలమైన దేశంగా అవతరించబోతా ఉంది ఈ దేశం అని చెప్పాడు. చాలా సంతోషం కలిగింది. కానీ ఈ రాష్ట్రం మాత్రం 5 ఏళ్ల క్రితం ప్రజలు తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయానికి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో విడిపోయిన రాష్ట్రం, అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అధికారం అప్పచెప్తే ప్రజలు ఒక నమ్మకంతో అహోరాత్రులు శ్రమించి రాష్ట్రాన్ని ఇటుక పేర్చి అభివృద్ధి పదంలో ముందుంచడానికి ఎంతో కష్టపడ్డాడు ఆ రోజు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక భూతాన్ని ఒక ఛాన్స్ అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు 2019లో ఒక తప్పు చేస్తే 5 ఏళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు. ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోయిందో అధోగతి పాలైనటువంటి పరిస్థితులు చూసాం. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రత్యేకత ఉంది. 5 సంవత్సరాల మళ్ళా బానిసత్వానికి మళ్ళా ప్రజలే ఆ బానిస సంఖ్యలు తెంపుకొని మళ్ళా ప్రజాస్వామ్యయుతంగా ఇవాళ పరిపాలన మళ్ళా తీసుకొచ్చుకున్నారు. 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి ఇచ్చి ఈ రోజున అధికారం కట్టబెట్టిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి స్వాతంత్ర దిన వేడుకలుగా వీటిని మనందరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. తెనాల్లోని వాబ్ చౌక్ నందు కుర్రాసేను సయ్యద్ బాషాల ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ త్రివర్ణ పతాకాన్ని ఆర్మీ జవాను చేత ఆవిష్కరింపచేశారు. తెనాలి వాబ్ చౌక్లో కుర్రాశ్రీను సయ్యద్ బాషా ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ త్రివర్ణ పతాకాన్ని ఆర్మీలో సేవలు అందిస్తున్న జవానుల చేత ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం ఆర్మీలో సేవలు అందించిన దావులూరి వెంకట శివప్రసాద్, ఎండ్రపాటి అశోక్ కుమార్, దండా శ్రీనివాసరావు, ఎండ్రపాటి అభిరామ్, కటారి సుబ్బారావు, షేక్ సుభాయిలను నిర్వాహకులు ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా కుర్రాశ్రీని మాట్లాడుతూ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ తోటకూరు వెంకట రమణారావు, కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, పసులేటి త్రిమూర్తి, దేశ్ యుగంధర్, కుర్రా సుజాత, ఎంపీడీసీ సభ్యులు మైలా భానుప్రసాద్, ఏపీపీ కోట రమేష్ నాయుడు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, షేక్ రహమాన్, సురేష్, షేక్ జానీ, షేక్ కాళేష, మీరావలి, కరీం, అక్కల రమేష్, కోట శివప్రసాద్, మునిపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మన వహాబ్ చౌక్లో ఏర్పాటు చేసిన ఈ జాతీయ త్రివర్ణ పతాకాన్ని పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా దీన్ని ఇనాగ్రేషన్ చేయాలని చెప్పి ఆలోచనతో మరి ఆర్మీలో ఈ దేశానికి సేవలు అందించిన మరి ఆర్మీ జవాన్ల ద్వారా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాం. అదేవిధంగా అశోక్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాం. మన ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో చక్కగా పార్టీలకు అతీతంగా పాల్గొనేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాం. మరీ ముఖ్యంగా ఈ రోజున ఈ స్వాతంత్రం మనకి రావడానికి ఎంతోమంది కష్టపడి వారి ప్రాణాలని వడ్డితేనే కానీ ఈ స్వేచ్ఛ మొత్తం కూడా మనం అనుభవిస్తున్న భోగభాగ్యాలు కూడా ఎందరో ప్రాణాలు వడ్డబట్టాయని చెప్పి చెబుతున్నాం. 78వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు హవల్దార్ వెంకట శివప్రసాద్. నన్ను ఇక్కడ పిలిచిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరిది కుల మత భేదాలు లేకుండా అందరూ చేసుకునే పండగ. ఇటువంటి సమయంలో అందరూ వచ్చి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. కార్మిక శక్తిని చాటి చెప్పేలా తెనాలి పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం మరియు తాపీ వర్కర్స్ యూనియన్ సభ్యులు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. తెనాలి గాంధీ చౌక్లో గురువారం భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇసుక రీచుల ద్వారా ట్రాక్టర్ యజమానులు ఇసుకను తెచ్చి అధిక రేట్లకు అమ్మే విధానాన్ని కట్టడి చేయాలని వారు కోరారు. దేశమంతా స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న క్రమంలో భవన నిర్మాణ కార్మికులకు ఇసుక ఫ్రీ చేయడంతో తమ కార్మికులకు పనులు పెరిగాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ చౌక్లో జెండా ఆవిష్కరణ చేశాము. దీనికి అందరూ హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లానే అందరూ కలిసి కట్టుబాటుగా పనులు చేసుకోవాలని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలియజేయడం ఏంటనగా రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అందుబాటులోకి తీసుకొచ్చింది. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులందరికీ కృతజ్ఞతలు. ట్రాక్టర్ల యాజమాన్యం వారికి చిన్న విజ్ఞప్తి, దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అందుబాటులో ఇచ్చిన ఈ యాజమాన్యం వారి ఇష్టం వచ్చిన రేట్లకి ఇసుకను అమ్ముకోవటం మూలాన రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇసుకను అందుబాటులోకి తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. దేశవ్యాప్తంగాను విదేశాల్లోనూ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే ఆనాడు స్వాతంత్రం కోసం దాదాపు 100 సంవత్సరాల పైగా పోరాటాలు చేసి, ప్రాణత్యాగాలు చేసి, ఆస్తులు పోగొట్టుకొని, కుటుంబాలు పోగొట్టుకొని త్యాగాలు చేసిన వారసులు మాత్రం ఈ దేశంలో ఈరోజు అధికారంలో లేరు. ఆ రోజు స్వాతంత్రానికి సంబంధం లేని వాళ్ళే ఈరోజు ఈ దేశంలో అధికారం చలాయిస్తూ ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఏ ఆశయాల కోసమైతే ప్రతి మనిషికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం అనుకున్నారో ఈనాడు ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలు కూడా కరువైపోయినాయి. ఎందుకంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహుల పేరు మీద జైళ్ళలో వేయడం, కేసులు పెట్టడం, అధికార యంత్రాన్ని ఉపయోగించి వేధించడం అని కూడా చూస్తున్నాం. ముఖ్యమంత్రులకే దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాట చెప్పింది తప్ప ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది. అన్యాయాన్ని ఎదిరించి నిలబడడానికి కూడా మనం అందరం సమాయత్తం కావాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా పూనుకొని మనం చూసాం. రాజధాని నగరం అని చెప్పారు. రాజధాని నగరం మొదలుపెట్టి దాన్ని అలాగే మళ్ళీ 5 ఏళ్ల పాటు పక్కన పెట్టేశారు. కేంద్రం నుంచి రావాల్సిన గుప్పెడు నీళ్లను మట్టి తెచ్చివ్వడం తప్ప ఏమీ చేయలేదు. ఇప్పుడైనా మళ్ళీ దాన్ని సరి చేసుకోవాలనుకుంటే 15,000 కోట్లు అప్పిస్తామని చెప్పారు తప్ప ఇదిగో మేము ఆనాడు ఇచ్చిన హామీల ప్రకారం మీకు అందరికి ఇస్తామని చెప్పే మాట మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. కనుక ఈ స్వాతంత్రోద్యమం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఏకకంఠంతో మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు, వనరుల కోసం పోరాటం చేసిన సమర్థం కూడా ఆసనమైంది. ఇదిలా ఉండగా తెనాలి కొత్తపేటలోని తాపీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం ఎదుట 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్మిక సోదరులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యవర్గం, కార్మికులు పాల్గొన్నారు. 78వ సంవత్సరం శుభాకాంక్షలు. మా టాపీ భవన నిర్మాణ కార్మికుల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. భవన నిర్మాణ కార్మికులందరికీ స్వతంత్ర దిన శుభాకాంక్షలు. మన కార్మికులందరూ కూడా
శుభ్రంగా పనులు చేసుకొని చక్కగా 2024ని పునరుద్ధరించుకొని శుభ్రంగా ఉండాలని స్వతంత్ర దిన శుభాకాంక్షలు అందరికీ కూడా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా. తెనాలి మారిస్పేటలోని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు జాతీయ జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు. తెనాలి మారిస్పేటలోని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ చందు సాంబశివుడు జాతీయ జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వతంత్ర అనంతరం ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేర్కొన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా దేశ పౌరులకు ఆహార సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. దేశ పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు పాలకులు పనిచేయాలని అన్నారు. దేశ ఔన్నత్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి శశిధరరావు, తెనాలి మండల ప్రెసిడెంట్ బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ద్వారకా శ్రీనివాస్, పిలి ప్రభాకర్, టి శివనారాయణ, స్టీవెన్ బాబు, రాయప్ప, బి రమేష్, అయ్యప్ప, కె కోటేశ్వరరావు, షేక్ నాగూర్, ఏ కృష్ణ, వై శంకర్రావు, కార్తీక్ బాబు, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం 77వ స్వాతంత్ర్య వార్షికోత్సవ దినోత్సవ సందర్భంగా మన ప్రాంత ప్రజలందరికీ మా తరపున మా జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. భారతదేశం చాలా కొన్ని వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనలో ఉండి ఆ తదుపరి మన దేశంలో ఉన్నటువంటి దేశభక్తులు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో క్రమారమి 190 సంవత్సరాల పైచిలకు ఉద్యమం చేసిన తర్వాత మనకి ఈ స్వాతంత్ర్యం సమకూర్చబడింది, స్వాతంత్ర్యం వచ్చింది. ఈ స్వాతంత్ర్య ఫలాలని పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ వచ్చింది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాల్లో ముఖ్యంగా ఎక్కువ కాలం ఇక్కడ దేశంలో కానీ ఇక్కడ మన రాష్ట్రంలో కానీ ఎక్కువ కాలం కాపాడింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మేము చెప్పేది స్వాతంత్ర్యాన్ని కాపాడింది, ప్రజాస్వామ్యాన్ని కాపాడింది, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాపాడుకుంటూ వచ్చింది. ఇది చాలా చిన్న విషయమే కాదు, చాలా గొప్ప విషయం. రెండవది, ఆ రోజు మన ప్రజలకి సరైన ఆహారం తాగడానికి నీరు లేకపోతే మన వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి పాడి పంటలను అభివృద్ధి చేసి ఈ రోజున భారతదేశంలో ఆహారం లేదు ఆహారం లేక చనిపోతున్నాము అనేటువంటి సమస్య మాట ఎక్కడా లేకుండా చేయటంలో ఎంతమంది ఎన్ని విమర్శించినా కానీ అది కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని మనం చేస్తున్నాం. ఊరిని యొక్క రమారమి వయస్సు జీవితకాలం 33 సంవత్సరాలు అయితే ఈ రోజున 68 సంవత్సరాలుగా తీసుకొచ్చిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మిగతా ప్రభుత్వాల కృషి కూడా ఉన్నది. తద్వారా దేశంలో వైద్య సదుపాయాలు విపరీతంగా పెరిగినాయి. మన రాష్ట్రమే చూసుకుంటే స్వాతంత్ర్యానికి ముందు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఒకటి, గుంటూరు మెడికల్ కాలేజ్ తప్పితే మిగతా ఏమీ లేవు. అలాంటి ఈ రోజున ఎన్నో దగ్గర 35-40 మెడికల్ కాలేజ్ ఏంటి, ఎంత వైద్యం ఎంత అభివృద్ధి చెందిందో ఒకసారి మీరు తీసుకుంటే. తెనాలి కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయం నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తెనాలి తహసీల్దార్ కె గోపాలకృష్ణ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. తెనాలి కొత్తపేటలోని తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కె గోపాలకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్ల గౌరవవందనం స్వీకరించి పలువురు సిబ్బంది ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం కృషి చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. స్వతంత్ర ఫలాలను ప్రజలందరికీ చేరువ చేసేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురు స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను తహసీల్దార్ గోపాలకృష్ణ అధికారులు ప్రత్యేకంగా వారి స్వగృహాలకు వెళ్లి అభినందించి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ హేనప్రియ, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బ్రిటిష్ వాళ్ళు మెల్లగా చిన్న వ్యాపారాల పేరుతో వచ్చి ఇందాక మన ఎస్ఐ గారు మాట్లాడినట్టు నల్ల బానిసలుగా మార్చేసుకొని మనలో మనకే గొడవలు పెట్టేసి బ్రిటిష్ రూల్ అంటారు, విన్నారా? డివైడ్ అండ్ రూల్. అట్లా చేసేసి మనల్ని వాళ్ళే ఎంప్లాయీగా మార్చుకొని మెల్లగా మనల్ని పాలించి మన స్వేచ్ఛని తీసేసుకున్నారు. అత్యంత ముఖ్యమైన దాన్ని తీసేసుకున్నారు మన దగ్గర నుంచి. తీసేసుకున్న తర్వాత ఏం జరిగింది? మెల్లగా పోరాటాలు స్టార్ట్ అయ్యాయి. ఎవరికైనా ఇండిపెండెన్స్ కావాలనుకుంటాం కదా,
మనం ఈరోజు హ్యాపీగా అనుభవిస్తున్న ఇండిపెండెన్స్ ఎంతో పెద్ద పెద్ద గొప్పవాళ్ళు. లాలా లజపత్ రాయ్ పేరున్నారా? ఆయన శాండర్స్ అనే ఒక పోలీస్ కొట్టడం వల్ల చనిపోయాడు. కొడుతూ ఉంటే ఆయన అప్పుడు ఇంగ్లీష్లో పదం చెప్పాడట. ఏంటో తెలుసా? ఎవ్రీ బ్లో ఆన్ మై బాడీ విల్ ప్రూవెన్ టు బి ఏ నెయిల్ ఆన్ ది బ్రిటిష్ కఫన్. అంటే ఇంతకుముందున్న సంయుక్త భారతదేశం మొత్తాన్ని వాళ్ళు పరిపాలించే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు పెట్టుకున్న పేరు వ్యాపారం, కానీ చివరికి మనల్ని నల్ల బానిసలుగా చిత్రీకరించి మనల్ని నిరంకుశంగా పరిపాలించేవారు. దీన్ని ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలను తెగించి, గాంధీ మహాత్మా గారు, నెహ్రూజీ, అలాగే లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్ వీళ్ళంతా స్వతంత్ర పోరాటం చేసి ఎన్నో పోరాటాలు చేసి చివరికి మనకి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు జాతీయ నాయకుల చిత్రపటాల ముందు పుష్పాంజలి ఘటించి ఘన్యవాళులర్పించారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ వేడుకలను దేశమంతటా పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరుల సంస్మరణార్థం తెనాల్లో స్తూపాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వతంత్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహమ్మద్ కుద్దూష్, నాగయ్య, డాక్టర్ ఆవులు చక్రవర్తి, డాక్టర్ వేమూరి శాసకీరావు, నన్నపనేని లింగారావు, గుమ్మడి ప్రసాద్, భీమవరపు చినకోటిరెడ్డి, సుద్దపల్లి నాగరాజు, రమేష్, సురేష్, కౌన్సిలర్లు డి అనిత, బి అరుణ, అన్నం పెన్నారావు, తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశం అంతా కూడా జరుపుకుంటున్న పెద్ద పండుగ స్వతంత్ర ఫలాలు అనుభవిస్తున్న వారంతా కూడా ఎంతోమంది త్యాగాల ఫలితం ఈ స్వతంత్ర ఫలాలు అందించిన మహానుభావులు ఎంతోమంది వెళ్ళిపోయారు. మనందరికీ కూడా ఈ రోజున పండుగ రోజు. రాబోయే రోజుల్లో మనమంతా ఎలా అయితే వారి ఉద్యమాలకు అనుగుణంగా ఎంతో కొంత మనం త్యాగాలు చేయగలిగితేనే, రెండోది రాబోయే రోజుల్లో మన పిల్లలకు కూడా స్కూల్లో పాఠాలు చెప్పేవాళ్ళు కానివ్వండి, మన పిల్లలకి ఇంట్లో కానివ్వండి, ఈ స్వాతంత్రం ఎలా వచ్చింది ఏంటి అందరికీ తెలియజేయాల్సిన అవసరం, చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. క్విట్ ఇండియా ఉద్యమానికి ఇక్కడ అమరవీరులు వారి త్యాగాల ఫలితం ఇక్కడ మనం స్తూపాలు 7 ఆ రోజున అతి దారుణంగా కాల్చబడ్డారు. వారికి స్ఫూర్తిగా మనం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 12వ తేదీ నాడు మనం ఇక్కడ క్విట్ ఇండియా ఉద్యమం దాని ఫలితంగా మనం ఇక్కడ అమరవీరుల స్తూపాలకి నివాళులు అర్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాన్ని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజున మున్సిపాలిటీలో దాన్ని గవర్నమెంట్ పరంగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పని ఆ రోజు మున్సిపాలిటీలో వారు దాన్ని శాంక్షన్ చేయించారు. అదే క్రమంలో ఈ ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 12 ఆలపాటి రాజేంద్ర గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ హయాంలో మనం ఈ కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ త్యాగాలు అనుభవిస్తున్న వారంతా కూడా ఎంతో కొంత వారి మహానాయకుల అడుగుజాడల్లో నడిచినాడే మనం నిజమైన నివాళులు అర్పించిన వారు అవుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెనాలి బోస్టోడ్లోని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ కార్యాలయం నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి మనోహర్ ఓఎస్టీ యేసురత్నం జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. తెనాలి బోస్టోడ్లోని తెనాలి నియోజకవర్గ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి కూటమి కార్యాలయం, రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ కార్యాలయం నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మంత్రి మనోహర్ ఓఎస్టీ యేసురత్నం జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ నేతల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం జెండా వందనం చేయగా పోలీసులు గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మనోహర్ ఓఎస్టీ యేసురత్నం మాట్లాడుతూ ఎందరో త్యాగ ఫలితంగా ఏర్పడిన భారతదేశ స్వతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి చేరేందుకు తోడ్పడటం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలందరికీ మెరుగైన సేవలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రతి ఒక్కరూ చేరువ చేసేందుకు పాటుపడటం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తోటకూర వెంకట రమణారావు, జాకీర్ హుస్సేన్, గుమ్మడి రమేష్, గ్యాల్యం వేణు, మురళి, జి తులసి, కొలిపల రజని, మురళీకృష్ణ, రామకృష్ణ, పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి 1947 పూర్వం బ్రిటిష్ వారు మన దేశం బ్రిటిష్ వారి యొక్క స్వాధీనంలో ఉంది. బ్రిటిష్ వారు దాదాపు మన దేశానికి వచ్చి 200 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ ఉండి వ్యాపారం చేసి మన భారతదేశాన్ని ఆక్రమించారు. ఆ తర్వాత మన నాయకులు, మన జాతీయ నాయకులు పోరాడి
మరి స్వాతంత్రాన్ని మేము తెప్పించుకున్నాం. మరి నాయకులు ఎంతో ప్రాణాలు కోల్పోయి మరి ఎంతో కష్టపడి మరి మనకు స్వాతంత్రం వాళ్ళు మనకు ప్రసాదించారు. దాంట్లో మన మహాత్మా గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మరి అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు, ఇట్లా ఎంతోమంది, ఝాన్సీ లక్ష్మీబాయి గారు, ఇట్లా ఎంతోమంది వాళ్ళు పోరాటమే కాదు ప్రాణాలు కూడా కోల్పోయి మనకి స్వాతంత్రం మనకి అందించారు. మరి భారతదేశం ప్రపంచ దేశాల్లో చాలా పెద్ద దేశం. మరి ప్రజాస్వామ్యంలో మనదే ప్రపంచంలో పెద్ద దేశం. అయితే భారతదేశం మరి ఉన్న దేశాల్లో కంటే బాగా అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాల్లో, టెక్నాలజీ కానీ అన్ని రంగాల్లో చాలా అభివృద్ధి చెందుతుంది. దేశ స్వతంత్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ అన్నారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గురువారం తెనాలి పురపాలక సంఘ కార్యాలయం వద్ద 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ నేతల చిత్రపటాలకు చైర్పర్సన్ రాధిక రమేష్ పుష్పాంజలి ఘటించి జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం పురపాలక సంఘంలో విశేష సేవలు అందించిన పలువురు అధికారులను, సిబ్బందిని ఆమె ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం అమరవీరులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించుకోవడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆకాంక్షించారు. దేశ స్వతంత్ర సంగ్రామంలో తెనాలి కీలక పాత్ర పోషించడం గర్వకారణమని అన్నారు. పుర ప్రజలందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ అనూష, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, వైస్ చైర్మన్లు అత్తోట నాగవేణి, మాలేపాటి హరిప్రసాద్, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. అమరవీరులైన భారతదేశంలో మనకి స్వాతంత్రం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, వాళ్ళ కుటుంబాలు అనేది చూడకుండా ఈ రోజున మన స్వతంత్రం వచ్చిందంటే అలాంటి మహానోతుల వల్ల, అలాంటి వీరుల వల్లే ప్రాణత్యాగాలు చేసి మనకి స్వతంత్రం కలిగించారు. అలానే వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని మన రన్నం చౌక్లో అమరులైన 7గురికి స్థూపాల దగ్గర ఘన నివాళి అర్పించడం జరిగింది. అదే ప్రకారం ఆగస్టు 15న ఈ రోజున మన ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మన భారత్ మాత గర్వించేలాగా ఈ రోజున మన జెండాని రెపరెపలాడుతూ ఎగరవేయటం జరిగింది. ప్రతి ఒక్కరూ మన స్వతంత్రం కోసం ప్రతి ఒక్కరు గమనించాల్సి ఏంటంటే స్వతంత్రం కోసం ఎంతగానో ప్రాణ సైతం లెక్క చేయకుండా మనకు స్వతంత్రాన్ని ఇచ్చి ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళకి ప్రతి సంవత్సరం మనం ఒక పండగలాగా చేసుకుంటున్నాం ఈ రోజున ఆగస్టు 15న. అలానే భారతీయులు అందరూ ఎక్కడున్నా కూడా ఒక పండగ దినంలా చేసుకుంటారు. 15వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు 54వ జన్మదినోత్సవ వేడుకలను A1 ఫంక్షన్ హాల్ నందు గురువారం ఘనంగా నిర్వహించారు. 15వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు 54వ జన్మదినోత్సవ వేడుకలను గురువారం స్థానిక A1 ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గుంటూరు కోటేశ్వరరావు చేత జన్మదినోత్సవ కేకును కట్ చేయించి శాలువాలతోనూ పూలమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి మాట్లాడుతూ అందరితో స్నేహపూర్వకంగా మెలిగే కోటేశ్వరరావు మరిన్ని జన్మదినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు ఆయన చేపట్టాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కుక్కల వాసు, జనసేన పార్టీ నాయకులు జిరుగు తులసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నవ్ ప్రభాకర్, కౌన్సిలర్లు యాతాటి అనిల్, షేక్ ఇస్మాయిల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అఖిలేష్ కిరణ్ కుమార్, టెక్స్ బాలా, పలువురు మిత్రులు పాల్గొన్నారు. అట్లే 15వ వార్డు కౌన్సిలర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుంటూరు కోటేశ్వరరావు జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రశ్రీల పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుక్కల ముక్తేశ్వరరావు మాట్లాడుతూ మంచి మనిషి 15వ వార్డు కౌన్సిలర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుంటూరు కోటేశ్వరరావు జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద కేక్ కటింగ్, వికలాంగులకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కొత్తగొర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా సేవా సమితి దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తుందని అన్నారు. అన్నదాన కేంద్రాన్ని వేదిక చేసుకుని ప్రజలు ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పేరం సంజీవరెడ్డి, కుక్కల వాసు, మన్నవ్ ప్రభా, జిరుగు తులసిరాం, వెంకట్రావు, సుంకర కొండలరావు, ఆలపాటి సుధీర్, తోటా శ్రీను, జగదీష్, ఫణి, మనోజ్, చందు, సుందరయ్య, శివారెడ్డి, రాము తదితర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ. ఈరోజు తెనాలి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీని గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం తెనాలి పట్టణంలో పరిచయం అక్కర్లేని పేరు 15వ వార్డు కౌన్సిలర్ గారైనటువంటి
శ్రీ గుంటూరు కోటేశ్వరరావు గారు. వీరు ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా పనిచేసి ఉన్నారు. వారి 54వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం అనేది బంధుమిత్రులు ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు గుంటూరు కోటేశ్వర గారి జన్మదిన సందర్భంగా కుర్రా శ్రీనివాస గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమానికి చేసినటువంటి గుంటూరు కోటేశ్వర గారి స్నేహితులందరూ ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం వచ్చేసినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎస్ వైస్ చైర్మన్ గారు 54వ పుట్టినరోజు A1 ఫంక్షన్ హాల్లో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే మా అన్నకు వచ్చి 54 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి అంతా మేము కలిసికట్టుగా సొంత అన్నదమ్ములు కాకపోయినప్పటికీ శ్రేయభావంతో అందరం బాగా ఒకళ్ళం ఆప్యాయతగా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాము. తెనాలి మార్కెట్ సెంటర్లోని ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు మేడిపోయిన గంగా యాదవ్ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. తెనాలి మార్కెట్ సెంటర్లో ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం జిల్లా కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు మేడిపోయిన గంగా యాదవ్ జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం గంగా యాదవ్ మాట్లాడుతూ స్వతంత్ర సంగ్రామంలో అసూలు బాసిన మహనీయులను దేశ పౌరులందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ప్రజలందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మల్లంపల్లి భీష్మపావులు, పట్టణ అధ్యక్షులు శ్రీనివాసరావు, నాయకులు బుర్రా శ్రీను, నల్లగొర్ల గంగాదేవి, ఆర్టీసీ సీను, నరేంద్ర, విశ్వనాథపల్లి శివశంకర్, నాని, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. 78 స్వతంత్ర దినం సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం కార్యాలయంలో ఘనంగా ఎవరైతే మనకి స్వతంత్రం తీసుకొచ్చారో వాళ్ళందరికీ ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. మనకి స్వతంత్రం రావడానికి కారణం జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, వల్లభాయ్ పటేల్ గారు, ఎంతోమంది సాకల ఐలమ్మ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి, స్వరాజం నాయుడు గారు, వీళ్ళంతా వాళ్ళు చేసిన త్యాగాలే ఈరోజు మనం స్వతంత్రంగా ఈరోజు మనం మన ఇండియాలో ఇలాగా తిరగలిగి మనం బతకగలుగుతున్నామంటే వాళ్ళ యొక్క చేసిన కృషికి ప్రాణాలు అర్పించారు. కాబట్టి మనం ప్రతి సంవత్సరం మనం ఇక్కడ ఘనంగా మన ఇండియాలో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అన్ని చేసుకుంటున్నాము. అలాగే ఈ సందర్భంగా 78వ స్వతంత్ర సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వతంత్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జొన్నాదులు వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం తెనాలి మండల ప్రగడకోటయ్య నగర్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అనుసరించి బీసీలకు సరైన న్యాయం చేయాలని పాలకులను కోరారు. ప్రజలందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బీసీ నాయకులు కొడాలి శ్రీనివాసరావు, వీరభద్రరావు, కటారి శాంసన్, జొన్నాదుల నాగేశ్వరరావు, రంగా వెంకటేశ్వర్లు, పానుగంటి శ్రీనివాసరావు, జొన్నాదుల గోపి, కటికం అచ్చయ్య, మండూరి పున్నయ్య, జొన్నాదుల శివనారాయణ, గోలి రామ్మోహన్ రావు, చింతకింది కోటిస్వామి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశానికి 78 సంవత్సరాలైన స్వతంత్రం వచ్చినది. ఈ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి దాదాపు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజు రాజ్యాంగం అప్పటి నుంచి అమలైంది. ఆ రోజు నుంచి బడుగు బలహీన వర్గాలకు నిజమైన ఆర్థిక ఫలాలు అందే విధంగా, రిజర్వేషన్ సౌకర్యాలు కలిగే విధంగా SC/STలకి అమలుపరిచారు. రాజ్యాంగపరంగా బీసీలకు కూడా అమలుపరచాలని ఈ సంవత్సరమైనా కొత్త ప్రభుత్వంలో అయినా అటు ఎన్డీఏ ప్రభుత్వం మొత్తంలో అయినా బీసీలకు మంచి మేలు చేయాలని స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజానాయకుడిని మేము కోరుతున్నాం. తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ జన్మదినోత్సవ వేడుకలను తెనాలి గంగానంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ జన్మదినోత్సవ వేడుకలు గురువారం తెనాలి గంగానంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో హాజరై శివకుమార్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరితో స్నేహపూర్వకంగా మెలిగే శివకుమార్ మరిన్ని జన్మదినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులను ఆయన చేపట్టాలంటూ ఆకాంక్షించారు. శివకుమార్కు నేతలు పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన మాజీ శాసనసభ్యులైన అన్నాబత్తుల శివకుమార్ గారి ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. మరి పార్టీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు,
కార్యకర్త అమ్మ అందరితో కూడా కలిపి ఎంతో సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎంతోమంది వీళ్ళు ప్రాణ త్యాగాలు ఇచ్చి తెచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెనాలి నియోజక ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సమైక్య వెండి వృత్తిదారుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సమైక్య వెండి వృత్తిదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సంఘ నాయకులు జాతీయ జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం షేక్ హుస్సేన్ అనే నిరుపేదకు సంఘం తరపున తోపుడు బండి అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నేతలు సమైక్య వెండి వృత్తిదారుల సంక్షేమ సంఘం చేపట్టే కార్యక్రమాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఫఠాన్ ఫజుల్ ఖాన్, ప్రధాన కార్యదర్శి గోవిందాచారి ప్రసాద్, ఖాజా, కోటేశ్వరరావు, ఎలిఫెంట్ బాబు, అంజీ, సాదిక్, పలువురు వెండి వృత్తిదారులు పాల్గొన్నారు. సమైక్య వెండి వృత్తిదారుల సంక్షేమ సంఘం ఇవాళ స్వాతంత్ర దినోత్సవ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతుంది. దీనిలో భాగంగా ఎంతోమంది త్యాగమూర్తుల ఫలితమే మనకి స్వాతంత్ర ఉద్యమం వచ్చి ఈరోజు మనం స్వేచ్ఛగా బ్రతకగలం. ముఖ్యంగా మన సమైక్య వెండి వృత్తిదారుల సంక్షేమ సంఘం నుండి గౌరవనీయులైన ఫఠాన్ ఫజల్ ఖాన్ గారి ఆధ్వర్యంలో షేక్ హుస్సేన్ అనే ఒక నిరుపేద, అతను యాక్సిడెంట్ జరిగి ఆయన పండ్ల వ్యాపారి చేసేవాడు. యాక్సిడెంట్ జరగడం మూలంగా పండ్ల వ్యాపారం అతనిది దెబ్బతిని తోపుడు బళ్ళు అవి అన్నీ ఇదైపోయి జీవితం వ్యర్థంగా తయారైన పరిస్థితుల్లో ఫజల్ ఖాన్ గారిని కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి అతనికి తోపుడు బండిని ఒకదాన్ని డొనేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన సమైక్య వెండి వృత్తిదారుల సంక్షేమ సంఘంలో వృత్తిదారులు ఇప్పుడు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు అనవసరంగా సూసైడ్లు అనే ఒక చిన్న పదాన్ని వాడుకొని ప్రతి చిన్న విషయానికి సూసైడ్ చేసుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. యువత వాళ్ళ మన వృత్తిని నైపుణ్యంతో ముందుకు తీసుకెళ్ళి చాలా తోడ్పడే విధంగా అందరికీ మన తెనాలి ప్రఖ్యాతుల్ని పైకి తీసుకొచ్చే విధంగా కొత్త మోడల్స్ని తయారు చేసి ముందుకు సాగాల్సిన తరుణంలో సూసైడ్ అనే ఒక చిన్న పదాన్ని వాడుకొని అసలు దాన్ని చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని పనిలో కనుక ప్రదర్శిస్తే వాళ్ళు ఇంకా ముందుకు సాగుతారని నా ఉద్దేశం. అందుకని యువత ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకూడదు. ఈ మధ్యకాలంలో ఎక్కువైంది కాబట్టి ఈ విషయంలో చెప్పడం జరుగుతుంది. తెనాలి మండలం కటివరం గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నందు గ్రామ సర్పంచ్ బి ప్రసాద్ ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం కటివరం గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కూచిపూడి ప్రసూనా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కూచిపూడి జాన్బాబు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. పేద వృద్ధులకు ప్రతి నెల 10 రోజులు ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జాన్బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమాజంలోని నిస్సహాయులను, నిరాధారులను గుర్తించి వారి జీవనోపాధిని మెరుగుపరిచేలా యంగ్ జనరేషన్ టీం సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతూ అందరి అభినందనలు పొందుతున్నారు. నిరాధారులను గుర్తించి వారికి ఆధారం కల్పించి వారికి జీవనోపాధి మెరుగుపరిచే సేవలకు యంగ్ జనరేషన్ ముందుకు వెళుతుందనే చెప్పాలి. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా యంగ్ జనరేషన్ టీం సభ్యులు తాము చేసే సేవా కార్యక్రమంలో భాగంగా తెనాలి మారిస్పేట చెంచురామనాయుడు స్కూల్ సమీపంలో నివసించే శ్రీను, పద్మ దంపతులకు పక్షవాతం వైద్య సేవలు అందించడంతో పాటుగా జీవనోపాధి కోసం రిటైల్ స్టాల్ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. అవసరం గుర్తించి వారి జీవన స్థాయిని గుర్తించి సేవలకు తగు ప్రాధాన్యత కల్పిస్తున్న యంగ్ జనరేషన్ టీం సభ్యులు అభినందనీయులని సేవలు పొందేవారు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, బాజీ, సాదిక్, శివ, సాయి తదితరులు పాల్గొన్నారు. మా ఆయన పేరు శ్రీనివాసు, నా పేరు పద్మయ్య. మా పేరెంట్స్ వచ్చి చేయి కాలు పడిపోయింది. అయిన వాళ్ళే సాయం చేయని తరుణంలో వీళ్ళని కనుక్కున్న సాదిక్ వాళ్ళని ఫోన్ నెంబర్ ఇచ్చారు తెలిసిన వాళ్ళు కనుక్కుంటే వాళ్ళు మాకు నడటానికి బిజీ చేసి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి మాకు జీవనాధారం కొట్టి పెట్టించారయ్యా. వాళ్ళ అమ్మ నాన్నలు మాలాంటి కాళ్ళు చేయి లేని వాళ్ళకే కోసమే కన్నట్టున్నారు. వాళ్ళని చూసుకొని చాలామంది బతున్నామయ్యా. మన సీను పద్మకి పెరాలసిస్ వచ్చి ఇబ్బంది పడతాం అంటే ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషం. ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి. ఇట్లా ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఇటీవల తెనాలి మారిస్పేట చెంచురామనాయుడు హై స్కూల్ వద్ద నివసిస్తున్న పద్మ గారు, అలానే శ్రీను గారు ఇద్దరు గత కొన్ని సంవత్సరాల నుంచి పెరాలసిస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. మరి ఇటీవల వాళ్ళ ప్రాబ్లం చూసి వాళ్ళని కలవడంతో వాళ్ళకి నడవడానికి ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేయాలని కోరగా
పోయిన వారం క్రితం పద్మ వాళ్ళ కుటుంబానికి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో వాళ్ళకి ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలానే అదే కాకుండా వాళ్ళ పెరాలసిస్ కోసం మా వంతుగా ట్రీట్మెంట్ కూడా అందజేస్తున్నాము. మరి ఇవే కాకుండా వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఏదన్నా కావాలి సాయం చేయండి అని కోరగా ఈరోజు పద్మ గారికి అలానే శ్రీను గారి కుటుంబానికి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఒక చిన్న స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటి నుంచి ఇలానే శ్రీను గారికి రానున్న రోజుల్లో కూడా మా వంతు ప్రయత్నం మేము చేసి ఆ కుటుంబానికి తోడుండితే ప్రతి ఒక్క కార్యక్రమంలో తోడుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. సమాజంలోని వృద్ధుల యొక్క అనుభవాలు సూచనలు నేటి తరానికి ఎంతగానో ఆవశ్యకమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ అన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఏఎస్ఎన్ విద్యా సంస్థలో వృద్ధులతో ఆత్మీయ అనుభవాల వేదికను ఏర్పాటు చేసిన మానవతా కార్యవర్గం మీడియాతో మాట్లాడుతూ సంస్థ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో సరికొత్తగా వృద్ధుల అనుభవాల కార్యక్రమాన్ని తీర్చిదిద్దామని అన్నారు. వారి అనుభవాలు సూచనలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ అన్నారు. మానవతా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత పెంచే విధంగా వృద్ధుల అనుభవాలు పంచుకునే విశేష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందని సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. సంస్థ కార్యవర్గం వృద్ధుల అనుభవాల వేదిక కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇది 78వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం వేడుక. ఈ సంవత్సరం సందర్భంగా ఈ వేడుకలు దీనికి కారణం ఏమిటంటే మానవులంతా కూడా తెల్లజాతి ఆంగ్లేయుల పరిపాలనలో అనేక రకాలైన అవస్థలు పడి నానాలు తిని వీళ్ళందరూ కూడా భారతీయులను ఎప్పుడెప్పుడు సాగనంపాలని చెప్పి చూస్తుండే రోజుల్లో అనేక మంది త్యాగదనులు స్వాతంత్ర సమరోత్సవానికి పాల్గొని ముందుకు దూకి జైలు పాలయ్యి అనేక మంది వాళ్ళ ఆంగ్లేయుల గాలిపోట్లతో తొందర వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందులో కొంతమంది తెనాలి కూడా లేకపోలేదు. తెనాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున తెనాలి ప్రజలందరూ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెనాలి మానవత ఒక మంచి ప్రోగ్రామ్ని చేపట్టింది. మా మానవతా సభ్యులై ఉండి లేకపోతే మానవతా ఆత్మీయులు ఎవరైనా కానీ 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరినీ కూడా ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళ అనుభవాలను పంచుకోవటం ద్వారా ఒకటి మనందరం ఒక చోట ఉన్నాము, మనందరము ఒక సంఘంగా ఒక టీమ్గా ఉన్నామని ఒక మంచి భావన కలవటం, ఆ మానసిక ఆనందం వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మెరుగుపరచడానికి అవకాశం ఉందనే ఉద్దేశం. తర్వాత వాళ్ళ అనుభవాల నుంచి మానవతా స్వచ్ఛంద సంస్థ కూడా చాలా నేర్చుకోవాల్సినది ఉంది. ఆ రెండు ఉద్దేశాలని దృష్టిలో పెట్టుకుని ఈరోజు తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థలో ఉన్న 70 సంవత్సరాలు పైబడిన పెద్దల వాళ్ళందరినీ కూడా సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. తెనాలి మానవతా కమిటీ వారు 70 సంవత్సరం నిండిన వారికి ఆత్మీయ అనుభవాల వేదిక అనే ప్రోగ్రాంను ఏర్పాటు చేసి పెద్దలు వారి అనుభవాల ద్వారా ఏ రకంగా ఉంటే మన భావితరాలకి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి మన దేశ ప్రగతికి తోడ్పడవచ్చునో అటువంటి విషయాలు వారి చేత చెప్పించి అటువంటి ప్రోగ్రాంని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 100 మందికి పైగా 70 సంవత్సరాలకు దాటిన వృద్ధులు ఈ కార్యక్రమానికి హాజరై వారి అనుభవాలని ఇక్కడ మనకు మానవతా సభ్యులకి అలాగే అందరికీ వారు ఏ రకంగా చేస్తే మన దేశ ప్రగతి ముందుకు సాగుతుందో వారు వివరంగా వివరిస్తున్నారు. మరి ఈ సందర్భంగా ఈ మానవతా కమిటీ ఏర్పాటు చేసిన ఈ సమావేశం ఎంతో దిగ్విజయంగా సాగుతోంది. మరి ఈ సందర్భంగా మానవతా కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు మరియు మా మానవతా సభ్యుల ఆత్మీయ అనుభవాల వేడుకని కార్యక్రమాన్ని నిర్వహించాము. కానీ ఈ వేడుక వృద్ధుల అభిప్రాయాలు కాదు, మేధావుల అభిప్రాయాలు ఇక్కడ వాళ్ళ అనుభవాలను మేము పంచుకుంటున్నాము. ఆ అనుభవాలు మాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా మేము ఆచరించడానికి మాకు మరికొన్ని సూచనలు వాళ్ళు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మాలో మానవత్వాన్ని ఇంకా పెంచుకుని సమాజానికి మరిన్ని సేవలు చేయడానికి దోహదపడతాయని ఆశిస్తున్నాము. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో గురువారం పాలడుగు రంగయ్య అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10th మెరిట్ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
రంగయ్య కుమార్లు అంజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాయపాటి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొని ట్రస్ట్ గత 20 సంవత్సరాలుగా విద్యార్థుల విద్యా వికాసం కోసం నిర్వహించే సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. జిల్లాలోని 16 స్కూళ్లలో 10th లో మెరిట్ మార్కులు సాధించిన వారికి ఒక్కొక్కరికి 5,000 రూపాయల వంతున నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. అదేవిధంగా మిత్ర వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ మెరిట్ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అంశంపై జరిగిన వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ వెన్నా సాంబిరెడ్డి, జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మారుతి సీతారామయ్య, అనంత లక్ష్మీనారాయణ, హరినాథ్ రెడ్డి, రావురి సాల్మన్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఏ విధంగా స్వాతంత్ర సమరయోధులు ఆనాడు ఆస్తులు కోల్పోయి ప్రాణాలు కోల్పోయి అదేవిధంగా అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలతోటి తుపాకీ గుళ్ళకి లాఠీ దెబ్బలకి ఎదురొడ్డి మరి ఎన్నో సంవత్సరాలుగా పోరాడి మనకి స్వాతంత్ర్యం సిద్ధించింది. పరిపూర్ణంగా పేదరికం నిర్మూలనై మరి బానిసత్వం అనేది పరిపూర్ణంగా రూపుమాపి మరి అందరూ పిల్లల యొక్క భవిష్యత్తు, వారి యొక్క తల్లిదండ్రుల భవిష్యత్తు, కనీస అవసరాలకి ఇబ్బంది లేకుండా కూడు గూడు గుడ్డ అదేవిధంగా విద్య అందరికీ కూడా అందినప్పుడే పూర్తి స్వాతంత్రం వచ్చినట్టుగా మనం అందరం కూడా భావించాలి. పాలాడు స్వర్గీయ రంగయ్య గారు, అదేవిధంగా వారి సతీమణి అన్నపూర్ణమ్మ గారు మరి పాలాడు ట్రస్టీ అని చెప్పేసి అనేక సేవా కార్యక్రమాలు ఈ పెదరావూరు హై స్కూల్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి హై స్కూల్లో కానీ 10th క్లాస్ మెరిట్ స్టూడెంట్లకి స్కాలర్షిప్లు ఇచ్చే విషయం కానీ దేవాలయాల్లో ధూప నైవేద్యం కోసం మరి వారందరూ కూడా ఆర్థిక సహాయం చేయడం కానీ మరి నిజంగా 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారంటే వారిని నిజంగా ఈ సందర్భంగా మరొకసారి అభినందిస్తూ మన పాలాడుగు అంజయ్ గారు మనందరికీ తెలుసు. ఆ అంజయ్ గారు వారి ఫాదరు రంగయ్య గారు అన్నపూర్ణ గారి పేర్ల మీద ఏర్పరిచిన చారిటబుల్ ట్రస్ట్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని రజిస్ట్రోత్సవం మన ఈ స్కూల్లో చేసుకోవడం మనకి చాలా సంతోషంగా ఉంది. అంజయ్ గారు గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ మన పాఠశాలే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న అన్ని హై స్కూల్స్లో 10th ఫస్ట్ వచ్చిన వారికి నగదు ప్రోత్సాహం ఇవ్వటం అయితేనేమి, మిగతా ఊర్లో ఉన్న గొప్ప దేవాలయాల్లో దీప నైవేద్యాలకి విరాళాలు ఇవ్వటం, కులాలని చూడకుండా అన్ని గుళ్ళకు కానీ చర్చిలకు కానీ మసీదులకు కానీ ఆయన ప్రోత్సాహం లేకుండా ఈ నిర్మాణాలు జరగవనేది అతిశయోక్తి కాదేమో. ఆయన చేసే ఇన్ని సేవా కార్యక్రమాలతో ఉన్న ఆ ట్రస్ట్ ఇవాళ మన దగ్గర రథోత్సవం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పిల్లలకి నేను ఒకటే చెప్తున్నాను, మన అసోసియేషన్ మిత్ర వెల్ఫేర్ అసోసియేషన్ అనేది మేము ఇక్కడ మీలాగే చదువుకున్నాం, అట్లానే కూర్చున్నాం. ఈ చదువుకున్న దాని మీదే మేము వృద్ధిలోకి వచ్చి ఈరోజు మీకు ప్రోత్సాహ బహుమతులు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. కారణం ఒక చిన్న ఆశ, మీరు కూడా బాగా చదువుకుంటారు, మంచి వృద్ధిలోకి వస్తారు, తర్వాత వచ్చే పిల్లలకు కూడా మీరు ప్రోత్సాహాలు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తారనే ఆశతోనే మీరు చూసి నేర్చుకుంటారని చెప్పేసి ఈరోజు మీ ప్రోత్సాహాలు ఇవ్వటం. మీరంతా ఇష్టపడి చదువుకుంటూ మంచి ర్యాంకుల్లో పాస్ అవుతారని ఆశిస్తూ యొక్క పిల్లల సంఖ్య 350 మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇక్కడికి పరిస్థితులు మారినాయి. నేను ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి కొన్ని రోడ్డు వేయించాను, ఆర్ఎంఎస్ఏ నిధుల కింద తర్వాత రూల్స్ కూడా శాంక్షన్ చేయించాను. తర్వాత జరిగిన కృషిలో ఈ పాఠశాల 700కి వెళ్ళింది, 700కి వెళ్ళింది. ఈరోజు మళ్ళీ 450కి వచ్చింది. అలాగే గత ప్రభుత్వం అమ్మఒడి అనే స్కీమ్ అమలు చేసి పిల్లలకు 15,000 ఇచ్చి, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలోనే భాగంగానే తల్లికి వందనం అనే స్కీమ్ను అమలు చేస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, మంచి విషయమే. కాసిం అని మాకు తెలిసిన ఆటో డ్రైవర్ ఉన్నాడు, నాకు బాగా పరిచయం, ఆటో నడుపుతాడంటే వాళ్ళ అమ్మాయిని మామూలు స్కూల్లో చదివించాడు, ఎక్కువ మార్కులు వచ్చినాయి. తర్వాత పాప ఇంటర్ బాగా చదివింది. ఆ పాప కూడా కాకతాళీయంగా
RVRలోనే సీటు సంపాదించి ఇన్ఫోసిస్ కంపెనీలో నెలకు 70,000 ఉద్యోగం వచ్చి, అది కాదు ఇంకా అవలా. నెక్స్ట్ మాటేనండి. 2 ఏళ్ళు ఆ ఉద్యోగం చేశాక పాప 2 ఏళ్ళు ఆ ఉద్యోగం చేశాక ఇప్పుడు MS వేయడానికి కంపెనీ వాళ్ళు ఆహ్వానించి కెనడా వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ పాప. దీని అర్థం ఏంటంటే పేదవాళ్ళు కూడా బాగా చదువుకుంటే ఇవాళ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో దాతల సహకారంతో మంచి మంచి ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉందని చెప్పడానికి మీకు ఉదాహరణలు చెప్పారు. ఈనాడు పెదరావూరులో ఉన్నటువంటి ఈ జిల్లా పరిషత్ హై స్కూల్లో గత అనేక సంవత్సరాలుగా స్కాలర్షిప్స్ ఇస్తూ విద్యార్థుల యొక్క విద్యను ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీ పాలడు అంజీ గారు వారి మిత్రులు మరి ఈనాడు మరొకసారి వారి తల్లిదండ్రుల పేరు మీద ఈ స్కాలర్షిప్స్ ఇవ్వటం అనేటటువంటిది వీరి యొక్క భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడేటటువంటి కార్యక్రమం అని చెప్తూ విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి దీంట్లో ఈ పెదరావూరు గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పాలడు అంజీ గారు వారి పుట్టిన ప్రదేశమైనటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అందరికీ కూడా మేలు జరగటానికి ఈ ప్రాంత విద్యార్థులు బాగా ఉన్నత స్థానానికి రావటానికి మరి బాగా కృషి చేస్తున్నటువంటి అంజీ గారు వారికి స్వీకరిస్తున్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియపరుస్తూ తెనాలి కొత్తపేటలోని రెడ్ క్రాస్ కార్యాలయం నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. తెనాలి కొత్తపేటలోని రెడ్ క్రాస్ కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి బ్రాంచ్ ప్రెసిడెంట్ తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ గావించారు. అనంతరం జాతీయ నేతల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ చైర్పర్సన్ మొమ్మనేని భానుమతి మాట్లాడుతూ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె గోపాలకృష్ణ, రెడ్ క్రాస్ సభ్యులు పెనుగొండ వెంకటేశ్వరరావు, ఎస్ సాంబశివరావు, కోశాధికారి నాలం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన సబ్ కలెక్టర్ గారిని తీసి జెండా వందనం చేయడం జరిగింది. అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షల తరపున అందరూ ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ మరి కలెక్టర్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని తెనాలి బాలాజీరావుపేటలో గురువారం ఘనంగా ప్రారంభించారు. తెనాలి బాలాజీరావుపేటలో నూతనంగా ఇందాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు షేక్ బాషా మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన సంస్థ ద్వారా ముస్లిం మైనారిటీ వర్గాలకు సహాయ సహకారాలు సేవా కార్యక్రమం అందించడమే కాకుండా నిరుపేద విద్యార్థులకు పేదింటి ఆడపిల్ల వివాహాలకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని అన్నారు. అలాగే మెడికల్ క్యాంపు లాంటి సేవా కార్యక్రమాలతో సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే తలంపుతో సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు, సుద్దపల్లి నాగరాజు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షరీఫ్లు ప్రసంగించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సంస్థ అందరి అభిమానంతో ముందుకు సాగాలని, ప్రజలకు మెరుగైన సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో షేక్ జిలానీ, షేక్ జానీ, షేక్ కరీముల్లా, షారూక్ ఖాన్, షేక్ నజీర్, వేజెండ రోషియా, షేక్ బాషా, షేక్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలని, కులరహిత మరి సమాజంలో జరగాలని ఆనాడు అనేక మంది స్వాతంత్ర సమరయోధులు పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. అనుకున్నంత స్థాయిలో ఈరోజు దేశం అభివృద్ధి చెందలేదనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అంటే మరి భారతదేశంకు ఉన్నటువంటి వనరులు కానీ, భారతదేశంకు ఉన్నటువంటి అవకాశాలు కానీ ఏ దేశానికి లేదనేది మనందరికి కూడా తెలుసు. అదేవిధంగా కులాలు మతాలకి అతీతంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్ఫూర్తితో మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. 15th August 1947 నుంచి 78th ఇండిపెండెన్స్ డే మనం జరుపుకుంటున్నాం. మన దేశానికి మంచి జరగాలని కోరుకుంటూ, మన రాష్ట్రాన్ని మంచి జరగాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా మన తెనాలి నియోజకవర్గం, మన గుంటూరు నియోజకవర్గం బాగా మంచి జరగాలని కోరుకుంటూ, ఆ రోజుల్లో అమరవీరుల త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ అహింసా మార్గంలో మన రాష్ట్రపిత
1947 15 ఆగస్టులో ఇండిపెండెన్స్ డే తీసుకురావడం జరిగింది. అందరికీ బాగా జరగాలని కోరుకుంటూ, మన దేశం బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఈ సెంటర్లోని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేసి జెండా వందనం చేసి దానికి ముఖ్య నాయకులుగా మరి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశం శంకర్రావు గారిని, అలాగే ముస్లిం మైనార్టీ పెద్దల్ని గుంటూరు నుంచి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం పెద్దలు యువకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం చాలా సంతోషకరం. ఈ వెల్ఫేర్ అనేది, ముస్లిం వెల్ఫేర్ అనేది ప్రతి ఒక్క కులానికి మతానికి ఉపయోగపడే విధంగా వీళ్ళు కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమాలు నిరంతరం జరిగే విధంగా సక్సెస్ఫుల్గా ఈ వెల్ఫేర్ అసోసియేషన్ బాగా నడిచి ముస్లింలకి మంచి స్ఫూర్తినిచ్చి వాళ్ళందరూ కూడా యువతకు కూడా మరి వాళ్ళకి సేవాభావాలను కూడా ఎక్కువగా మరిచి ప్రతి కార్యక్రమాన్ని అందరు కలిసికట్టుగా చేసి ఇలా కుల మతాల పార్టీలకు అతీతంగా అందరిని పిలుచుకొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించినటువంటి మరి భాషా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అందులో భాగంగా ఈరోజు మేము నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి ఇమ్దాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంస్థను ఈరోజు స్థాపించడం జరుగుతుంది. ఈ కమిటీ అనేది ఏ ఒక్కరిదో కాదు, మనందరి సంక్షేమం కోసం, మనందరి యువత భవిష్యత్తు కోసం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక అభిప్రాయంతో ఏదైనా సమాజానికి ఒక మంచి చేయాలి అనే కోరిక ఉండి ఆగుతున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా మాతో సహకరించి, మాతో కలిసి ప్రయాణించి ఈ సంస్థ అభివృద్ధికి తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురువారం 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకను పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయగా సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ జాతీయ జెండాను ఆవిష్కరించి సభ్యులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అధికారుల ప్రయోజనాల కోసం 1941లో అఫీషియల్ క్లబ్ను ఏర్పాటు చేసుకుని వారి ప్రయోజనాల కోసం కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని కమిటీ కార్యదర్శి హెజరా విజయశేఖర్ తెలిపారు. క్లబ్ ఆవశ్యకతను గురించి విజయశేఖర్ వివరించారు. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అఫీషియల్స్ క్లబ్ అనేటువంటిది 1941లో ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక మంది అధికారులు ఇక్కడ వచ్చి శారీరక మానసిక ఉల్లాసం పొందటం జరుగుతుంది. పక్కన ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు మాకెంతో సహకారాలు అందిస్తున్నారు. ప్లేయర్స్ అందరూ, సీనియర్స్, జూనియర్స్, ఎంప్లాయీస్ చాలామంది దీనివలన ప్రయోజనం పొందుతున్నారు. సబ్ కలెక్టర్ గారు ఇండోర్ షటిల్ కోర్ట్ కూడా మాకు ఇస్తామని వాగ్దానం చేశారు. దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. సెక్రటరీ డాక్టర్ హెజరా విజయశేఖర్, సెక్రటరీ తీసుకున్నారు. అఫీషియల్స్ పలు సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ముందుకు సాగుతున్న మేము సైతం సంస్థ సభ్యులు మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే విధంగా నగదు ప్రోత్సాహకాన్ని అందజేయడం అభినందనీయమని తెనాలి మండలం నందివేలు గ్రామ సర్పంచ్ దులిపాల పవన్ కుమార్ మేము సైతం సంస్థ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. తెనాలి మండలం నందివేలుగు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మేము సైతం సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందజేశారు. సంస్థ అధ్యక్షుడు కళ్యాణం సాంబశివరావు, ఉపాధ్యక్షుడు వై జగన్మోహన్ రావు తదితర కార్యవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దులిపాల పవన్ కుమార్ చేతుల మీదుగా 10th మెరిట్ విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. 6 మెరిట్ విద్యార్థులకు 26,000 రూపాయల నగదును బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు గురువారం 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపాయల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తదుపరి మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలు వేసి ఘన్యవాదాలర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు కాజా శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, యూపీ ఆర్డీపీ శ్రీనివాసరావు, కార్యాలయ సూపరింటెండెంట్ దేవరపల్లి వీరయ్య, డివిఆర్, ఎన్ఆర్ఈఎస్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇక్కడ ఉన్నాము అంటే మన భారతదేశంలో సరిహద్దుల్లో కాపలా ఉంటున్న మన జవాన్లు, మన సైనికులు. మరి ఈ సందర్భంగా కూడా మరి వారందరికీ కూడా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలానే ఈరోజు మీరందరూ కూడా, విద్యార్థులందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు అన్నట్టు కలలు కనండి, సాకారం చేసుకోండి అని. మీరందరూ కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. మరి ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రతి ఒక్కరు కూడా అడుగులు వేయాలి. 78వ స్వతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను చాటుతూ చెంచుపేట సెంటర్లో అంబరాన జాతీయ జెండాల రెపరెపలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫ్లైఓవర్ దిగున చెంచుపేట వైపు ప్రొక్లైన్లకు జాతీయ జెండాలను ఏర్పాటు చేసిన తీరు వారి దేశభక్తికి దర్పణమై నిలిచిందనే చెప్పాలి. దుగ్గిరాల మండలం ఈమని గ్రామ పంచాయతీ నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.
దుగ్గిరాల మండలం ఏమని పంచాయతీ కార్యాలయం నందు గురువారం 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిలపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. తొలుత గ్రామంలోని విద్యార్థులు నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకటమూర్తిరావు, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, ఉపాధ్యక్షులు షేక్ ఖైరుల్లా, మండల పార్టీ అధ్యక్షులు పసుపేటి శ్రీనివాసరావు, తుమ్మపూడి నరసింహారావు, సాయికృష్ణ, తిరుమలశెట్టి గోపి, గ్రామ సర్పంచ్ సిద్దిల శ్రీవాణి ఉజ్వలహరిణి, ఎంపీడీసీ సభ్యురాలు పశువులైడి సాయి చైతన్య, బల్లా ఉమామేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతా కూడా చాలా కష్టపడి స్వతంత్రం తీసుకొచ్చే స్వతంత్ర ఫలాలు ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్నామంటే అది పెద్దలు మహాత్మా గాంధీ గారు కానీ, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, పొట్టి శ్రీరాములు గారు కానీ, ఇంకా మిగతా సుభాష్ చంద్రబోస్ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, వాళ్ళందరూ త్యాగానికి ప్రతిఫలం ఈరోజు మనం గ్రామ స్వరాజ్యం, అలాగే మన స్వతంత్రం, మన ఎడ్యుకేషన్ కానీ, మన చదువులు కానీ, మన యొక్క పనులు ఏది ఆటంకం లేకుండా చేసేదానికి ఈ రోజున దాని గుర్తుగా ఈ రోజున మనం జరుపుకుంటున్నాం. ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీ రాజ్కి మినిస్టర్గా ఉన్నారో, రూరల్ డెవలప్మెంట్కి, గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులను ఎంత దుర్వినియోగం చేసి పంచాయతీ సర్పంచ్గా ఏదైతే మా పార్టీ నుంచి వారు గెలిచినా కూడా గత 4 సంవత్సరాల్లో ఒక దాన్ని స్వతంత్రంగా పనులు చేసే పరిస్థితి సర్పంచ్కి ఆ రోజున లేవు. ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి రోజు నుండి ఏదైతే మన పంచాయతీలకి స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకోవడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, గ్రామాల్లో మన స్వతంత్రం గురించి మన పిల్లలందరూ కూడా ఎలా వచ్చింది ఏంది ఈరోజు యొక్క ప్రత్యేకత ఏందని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమం పెట్టారు. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు కిషోర్ గురూజీ శిష్య బృందం వారి ఆధ్వర్యంలో తెనాలి రామలింగేశ్వరపేట నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు కిషోర్ గురూజీ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి ఆశ్రమంలో శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు కిషోర్ గురూజీ శిష్య బృందం ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తొలుత కిషోర్ గురూజీ మువ్వెన్నెల జెండాను ఎగరవేసి వందే మాత్రం జనగణమన గీతాలను ఆలపించారు. స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో యువ యోగా సాధకులు జగదీష్ స్వామీజీ రక్తదానం లక్ష్యాన్ని ఎంచుకున్నట్టు ప్రకటించారు. లక్ష్మీ మాతాజీ సహపంక్తి భోజనం యజ్ఞాన్ని ఈ స్వతంత్ర దినోత్సవం చేపట్టినట్టు ప్రకటించారు. స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తి ఉత్తమ సమాజ రూపకల్పనలో బహిర్గతం కావాలని కిషోర్ గురూజీ తెలిపారు. విశ్రాంత ఏసీపీ రామరాజు ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. మిఠాయిలు, చాక్లెట్లు, బిస్కెట్లు పంచి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా సాధకులు ఉత్తమ జీవిత ప్రతిజ్ఞలు చేశారు. ఈ కార్యక్రమంలో తాడిగొండ శ్రీనివాసరావు, కోమలా మాతాజీ, నాగరాజు, రాణి మాతాజీ, సూర్యనారాయణ స్వామీజీ, సుబ్బారావు, రాంబాబు స్వామీజీ, పలువురు యోగా సాధకులు అన్ని శాఖల నుండి పాల్గొన్నారు. నేను ఈ ఆగస్టు 15 సందర్భంగా ఈ రోజు నుంచి ప్రతి 3 నెలలకి రక్తదానం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. మా మిసెస్ కానీ, మా పిల్లలకు కానీ, మా ఫ్యామిలీ పరంగా కూడా నేను వాళ్ళతో చెప్పి చేపించాలని చెప్పి అనుకుంటున్నాను. నమస్కారం. అలాగే నేను వారి మాటలు విని నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యాను. ఈ యొక్క ఆగస్టు 15 నుంచి నాకు 17 ఏళ్ళు, ఇంకొక 2 సంవత్సరాలలో నాకు మేజర్ అవుతాను. మేజర్ అయిన తర్వాత నేను బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క 3 నెలలకి రక్తదానం చేస్తానని అందరికి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను. తెనాలి మండలం నందివేలు గ్రామంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులు తోటకూర కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం నందివేలు గ్రామంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ నాయకురాలు కనుగోలు అదిమ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులు తోటకూర కోటేశ్వరరావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశం విశ్వ విజేతగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు రామస్వామి, కనకదుర్గ, సుశీల, నాగేశ్వరరావు, పార్వతి, ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. కానుగోలు ఆదిమ చేత మరి ఈ యొక్క జెండా కార్యక్రమం జరిగింది. మరి ఈ అవకాశం ఇచ్చిన మరి నందివేలు గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బలో భారత్ మాతా కీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పల్నాడు జిల్లాలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి కోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన 11వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్. స్వతంత్ర ఫలాలు అందరికీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న సబ్ కలెక్టర్ ప్రకాష్ జే. దేశ సమగ్రతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. తెనాలి నియోజకవర్గంలో అంబరాన్నంటిన 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.